నమస్తే మామ, నేను మీ ఆటో బాబు 1431. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎల్పిజి బండి బెస్టా బ్యాటరీ బండి బెస్టా అని చెప్పి అందరు కామెంట్ చేస్తున్నారు కదా. దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఏంటంటే మనం ఎల్పిజి బండి గ్యాస్ కొట్టేయాలి అని చేస్తాం కదా, అది బ్యాటరీ బండి ఛార్జింగ్ పెట్టుకుని నడుపుతారు, పైసలు బాగా మిగులుతాయని చెప్పి బ్యాటరీ బండి అందరూ తీసుకుంటున్నారు, తప్పులేదు. కానీ గ్యాస్ బండి ఏంటంటే మనము రేపటి రోజు ఇప్పుడే బ్యాటరీ బండ్లు ఇప్పుడే వస్తున్నాయి, ఇప్పుడే లాంచ్ అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు రీసేల్ అయితే వస్తుందో తెలియదు మనకి. అదే ఇప్పుడు గ్యాస్ బండ్లు అనుకున్నాం అనుకో, అవి రీసేల్ ఇప్పుడు మనం 5 lakhs పడుతుంది. ఇప్పుడు సిటీ బండి అయితే 5 lakhs పడుతుంది. 1 lakh rupees డౌన్ పేమెంట్ కట్టి తీసుకొస్తాము. 3 yearsలో తీరిపోయింది అనుకో, తర్వాత మనం రీసేల్ చేసి ఒక 3 lakhs అయినా వస్తాయి, 3 lakhs వస్తాయి. ఇప్పుడు అదే మనం ఈ బ్యాటరీ బండి తీసుకున్నాం అనుకో, 1 lakh rupees డౌన్ పేమెంట్ కడతాం. ఇది కూడా 4 lakhs 5 lakhs పడిపోతుంది. తర్వాత మనకు రీసేల్ 3 years తర్వాత వస్తారో రాదో కూడా తెలియదు. ఇక అందరు ఊరికి ఇప్పుడే గ్యాస్ రేట్లు పెరిగినాయి అని చెప్పి అందరు బ్యాటరీ బండ్లు తీసుకుంటున్నారు. తర్వాత మన రోడ్లు ఎట్లుంటాయంటే మొత్తం గుంతలు ఉంటాయి. ఆ బండ్లకి గుంతలు ఉండే బండ్లకి మన ఎల్పిజి బండ్లు అయితే మస్తు స్టార్ట్ అవుతుంది. ఈ బండి ఉంటుందో పోతుందో కూడా తెలియదు, కానీ ఉరికి తీసుకుంటున్నారు. రేపటి రోజు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందనుకో, అరే అప్పుడు ఆ బండి తీసుకుంటే బాగుండేదిరా, ఈ బండి తీసుకుంటే బాగుండేదిరా అని చెప్పి బాధపడకండి. అందుకే నేనేం చెప్తున్నా అంటే, రీసేల్ అయినా సరే ఏదైనా కొంచెం ఆలోచించే బండి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఈ బజాజ్ గోగో వీగో వెహికల్స్ వస్తున్నాయి కదా, దానికి కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే చాలా అయితే వస్తుంది. వాళ్ళు 292 272 చెప్తున్నారు, 220 230 వస్తుంది. అది కూడా ఒకసారి చూసుకొని తీసుకోండి బండ్లు. నాకు తెలిసి అయితే ఎల్పిజి బండి ఉన్న బండ్లు ఉంచుకోండి, అనవసరంగా అమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ తగ్గింది, రేటు కూడా తగ్గింది, చాలా మంచి ఎల్పిజి బండి నడుపుకోండి. అనవసరంగా అవి అమ్మేసి నాకు బ్యాటరీ బండి తీసుకుంటే పైసలు మిగులుతాయి, అది చేస్తే ఇది చేస్తే అని చెప్పి తీసుకున్నారనుకో, రేపు మీరే లాస్ అవుతారు. ఈ బండి అమ్ముతారు, ఆ పైసలు వచ్చింది ఈ బండి తీసుకుంటారు, తర్వాత ఈ బండి రీసేల్ కాదు, ఏం కాదు. అందుకే కొంచెం ఆలోచించండి. ఏదైనా సరే డ్రైవర్స్ మనం కష్టం చేస్తేనే ఇంట్లో నడుస్తుంది కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. ఏదైనా నాకు బ్యాటరీ ఆటో గురించి లేకపోతే ఆటోల గురించి ఏదైనా ప్రాబ్లము, దీని గురించి వీడియో తీయాలనేది కూడా చెప్పండి. నేనైతే నా బజాజ్ గోగో బండి గురించి అయితే వీడియో తీయడం జరిగింది. అది కూడా పెట్టిన, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, చూడండి ఆ వీడియో కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే, కళ్ళు మూసుకొని పోయి ఏ బండి తీసుకోకండి, మధ్యలో బ్రోకర్ని కూడా నమ్మకి తీసుకోకండి. మీరు ఫస్ట్ ఆలోచించండి. ఈ బండి అమ్మితే మనకు రేపటి రోజు ఎమర్జెన్సీ ఉందనుకో, అమ్మినాం అనుకో, అప్పటికప్పుడు పైసలు వస్తాయి. ఈ బండి పోయి తీసుకొని అమ్మినాం అనుకో, 1,00,000 రూపాయలు కట్టిన దగ్గర 50,000 కూడా ఇయ్యరు. అది ఒకటి థింక్ చేయండి. ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మీ దగ్గరికి ఇంకా వీడియోస్ తీసుకొస్తా. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొత్త లాంచ్ అవుతున్నాయి కదా, దాని గురించి ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఓ ఆటో బాబు 1431 అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా అదే ఉంటుంది, మీరైతే ఫాలో అవ్వండి. ఓ ఆటో బాబు 1431.